నారాయణీయం చతుర్థదశకం అష్టాంగయోగः తత్సిద్ధిప్రకారः చ కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా శుతవ తుష్టిమాప్నుయాం. ఈ దశకంలో అష్టాంగ యోగం గురించి వివరిస్తారు. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి, నిన్ను ఉపాసించడానికి శారీరక దృఢత్వాన్ని ఇవ్వు తండ్రి, నువ్వు ఇస్తే అష్టాంగ యోగ సాధన చేస్తాను. అష్టాంగ యోగాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ప్రత్యాహార, ధారణ, సమాధి స్థితులు. వీటిని అష్టాంగ యోగాలు అంటారు. బ్రహ్మచర్యదృఢతాదిభిర్యమైః ఆప్లవాదినియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమి సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. నిన్ను దర్శించడానికి, నీ సేవ చేయడానికి నాకు శక్తినివ్వు తండ్రి. అష్టాంగ యోగాల్లో మొదటిది యమ. దీనిలో 5 రకాలు ఉంటాయి. సత్యం, అహింస, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అపరిగ్రహం అంటే దానం లాంటివి తీసుకోకుండా ఉండడం. బ్రహ్మచర్యం అంటే మనస వాచ కర్మన ఒకటే మాట చెప్తే అది బ్రహ్మచర్యం అంటారు. నిన్ను పూజించే మేము బ్రహ్మచర్యం పాటించి సుఖాసనం మీద కూర్చొని మనసు వాక్కు కర్మన శుద్ధిగా ఉండి యోగాన్ని అభ్యసింతుము. తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదథాపహృత్ ఆస్మహే భవదుపాసనోన్ముఖాః. అష్టాంగ యోగంలో రెండోది నియమ. అందులో శౌచం, సంతోషం, స్వాధ్యాయనం, తపం, ఈశ్వర ప్రణిధానం. శౌచం అంటే శారీరక అంతఃకరణ శుద్ధి. స్వాధ్యాయనం అంటే ఒక గ్రంథ పఠనం. ఒక సుఖాసనం మీద కూర్చుని ప్రాణాయామం చేత ఇంద్రియ నిగ్రహంతో నిన్ను ధ్యానిస్తాము. వాటి వల్ల మనోనిగ్రహం నలవడి నీ ఉపాసన చేయుదుము. ఇంద్రియాలను నిగ్రహించి ప్రాణవాయువును బంధించి నీ ఓంకారం చేస్తూ నిన్ను ధ్యానిస్తాము. అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరాద్రతాం ఉద్వహేమ భవదంఘ్రిచింతకాః. స్వామి, నీ స్వరూపాన్ని ధ్యానిస్తాను. నీ పాదపద్మాలను ధ్యానిస్తూ ఆ ధ్యానం వల్ల కలిగే మనసులో ఆర్ద్రభావాన్ని పొందుతాము. ఈ శ్లోకంలో ధారణ అనే దాని గురించి చెప్తున్నాను. శ్రవణం చేసిన తర్వాత స్మరణం చేసి పదే పదే నీ మూర్తిని తలుచుకోవడం, మనసును ఒకే విషయం మీద లగ్నం చేయడం, అదే ధారణ. విస్ఫుటావయవభేదసుందరం త్వత్వపుస్సుచిరశీలనావశాత్ ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః. ప్రభు, నీ పాదపద్మాలను ఆశ్రయించి ఎంతో కాలం ధారణ చేయుచు ధ్యానయోగమున నిరతులమగుదుము. తత్ఫలితంగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపము మా హృదయముల యందు స్థిరంగా నిలిచి ఉంటుంది. అప్పుడు ఎలాంటి శ్రమ లేకుండానే నీ స్వరూపమును మనస్సున ధ్యానించెదము. ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్ మధురతాహృతాత్మనాం సాంద్రమోదర స్వరూపమాంతరం బ్రహ్మరూపమయితేవ భాసతే. ఈ శ్లోకంలో ధ్యానం గురించి చెబుతున్నారు. నిన్ను ఆశ్రయించిన భక్తులం మేము. సాధన చేసి ధ్యానం చేసి నిన్ను చేరుకుంటాము. నీ సుందరమైన రూపం స్థిరంగా మా మనసులో ధ్యానిస్తూ ఉంటాము. నీ పాదపద్మాలను దర్శించి ధారణ యోగంతో ధ్యానం చేసి నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాము. స్వామి, సకల కళలతో శోభిల్లుచున్న నీ మూర్తిని ధ్యానించే వారి హృదయంలో అది తెలియడం వల్ల ఆనందంతో పరవశించిపోవుదురు.
తండ్రి, ఏదో ఒక కారణంతో నీ సమాధి స్థితి నుంచి జారిపోయినా మళ్ళీ నీ పాదాలను ఆశ్రయించి నీ ధ్యానాన్ని ఆరంభించెదను. నీ స్వరూపం నందే మా మనస్సులు లగ్నమై ఉండుటచే సమాధి స్థితిని పొందెదను. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్ త్వత్పరాత్మసుఖకల్పితోత్సవాः ముక్తభక్తకులమౌలితాం గతాः సంచరేమ శుకనారదాదివత్. శుకులు వారు నారదుల వారిలాగా భక్త శిరోమణుల వలె నిరాసక్తులమై జీవించదము. మేము నీ భక్తితో సాధన చేయుట వలన అత్యంత సుఖానుభూతిలో మునిగిపోతాము. భగవంతుణ్ణి వర్ణించడం వల్ల అక్షరాలకు వర్ణమాల అనే పేరు వచ్చింది. అక్షర పురుషుడు అన్ని అక్షరాలకు ప్రతిపాద్యుడు పరమాత్మ. భక్తి మార్గం అనుసరిస్తే మనం బ్రహ్మానందాన్ని పొందుతాము. త్వస్సమాధి విజయేతు యః పునః మంక్షుమోక్షరసికః క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజశుషున్మయా శనైః. మనస్సును తన బుద్ధి చేత నిగ్రహించి జీవాత్మను పరమాత్మలో కలిపేస్తాడు. ముక్తి అనేది 2 రకాలుగా ఉంటుంది. క్రమముక్తి, సద్యోముక్తి. సద్యోముక్తి అంటే తక్షణ ముక్తి. తన పాదములతో తన ప్రాణవాయువును నిలిపిబెడతాడు. అష్టాంగ యోగం ద్వారా ప్రాణవాయువును స్వాధీనంలోకి తెచ్చుకొని మూలాధారాది షట్చక్రములను సుషుమ్న అను నాడి ద్వారా శిరస్సునందున్న బ్రహ్మరంధ్రం వరకు తీసుకొని వచ్చేదము. లింగదేహమపి సంత్యజన్నధో లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతః సార్ధమేవ కరణైర్నిరీయతే. కృష్ణ, ఇట్టి సమాధి స్థితిలో చేరిన వారిలో సద్యోముక్తిని కోరుకునిడి వారు శరీరమును కూడా పరిత్యజించి నీ యందు లీనమగుదురు, అనగా సాయుజ్యముక్తిని పొందుదురు. ఈ విధంగా కాక మరికొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలగు ఊర్ధ్వలోక వైభవములను చూచుటకు కుతూహలపడవారు ప్రాణములను బ్రహ్మరంధ్రం ద్వారా వదిలి ఇంద్రియాదులతో కూడిన సూక్ష్మ శరీరంతో ఆయా లోకములకు చేరుచున్నారు. అగ్నివాసరవల రక్షపక్షగైః ఉత్తరాయణజుషా చ దైవతైః ప్రాపితోరవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే. స్వామి, సత్యోముక్తి కోరుకున్నవారు ఉత్తరాయణంలో శుక్లపక్షంలో పగలు సమయంలో చనిపోతే సూర్యలోకానికి చేరుతారు. వారికి మళ్ళీ జన్మ ఉండదు. వారు భగవత్పరాయణులై ధ్రువపదాన్ని చేరుతారు. ఉత్తరాయణానికి శుక్లపక్షానికి పగలుకి అధిష్టాన దేవత సూర్యుడు. అందుకని సూర్యలోకానికి చేరుతారనమాట. ఇక్కడ ధ్రువుడు గురించి చెప్తానండి. ధ్రువుడు స్వామివారు ఎదురుగా ప్రత్యక్షమైనా కూడాను ధ్రువుడు ధ్యానంలో నిమగ్నమై బాహ్యస్మృతి లేకుండా పరమాత్మ ఎదురుగా వచ్చినా కూడా చూడకుండా ధ్యానంలోనే ఉంటారు. అప్పుడు పరమాత్మ తనకు కనిపించే రూపాన్ని కనపడకుండా చేసిన తర్వాత ధ్రువుడు ఆ మూర్తిని చూస్తాడు. అంటే అంతలా ధ్యానంలో లీనమై దేవుణ్ణి ధ్యానిస్తాడు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ధ్రువుడికి ఒక వరాన్ని ఇస్తారనమాట. ఏమిటా వరం అంటే ధ్రువుడికి ఆయన పురమునకు ఎదురుగా ఉన్న పురం ఇస్తారు. రోజు దర్శనం చేసుకునే వీలుగా ఉండేలాగా అనుగ్రహిస్తారనమాట ధ్రువుణ్ణి. ఆస్థితోథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మనాథ్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేదసః పదమతః పురైవ వా. ప్రభు, ధ్రువమండలం చేరిన తర్వాత నిన్ను సదా ఆశ్రయించి నైమిత్తిక ప్రళయం వచ్చే వరకు అక్కడే ఉండి మహర్లోకమును చేరుకుంటారు. తరువాత ఆదిశేషుని నుండి వెలువడు అగ్నిజ్వాలల యందు ఉంటూ క్రమంగా సత్యలోకానికి చేరుకుంటారు. నీ అనుగ్రహం వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలల్లో పడి బాధలు పడకుండా ముందుగానే బ్రహ్మలోకం చేరుకుంటారు. తత్ర వాతవపతేథవా వసన్
ప్రాకృత ప్రళయ ఏతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజసా. నీవు ఉండెడి విష్ణులోకంన ఉండి ప్రాకృత ప్రళయం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలిసి నీ భక్తుడు ముక్తిని పొందుతాడు. తస్య చ క్షితిపయో మహోనిలద్ యో మహత్ ప్రకృతి సప్తకావృతిః తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. ప్రభు, యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతములు మహత్తత్వము ఆవరణముల యందు ఆ రూపమును ప్రవేశించును. అక్కడ పరమానందంతో చివరకు నీ ఉండు ప్రదేశమునకు చేరుకొనును. అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయాన్ ఉచ్చరంతమనిలేశ పాహి మాం. శ్రీకృష్ణ, ఇలా జ్యోతి మార్గాన ప్రవేశించిన భక్తునికి పునర్జన్మ అనేది ఉండదు. అతడు నిత్యముక్తుడగను. ఈ విధంగా నీ కళ్యాణ గుణగణములను గానం చేయుచున్న నన్ను రోగబాధల నుండి కరుణతో నన్ను రక్షింపుము. ఆయన చిరునవ్వును మించి ఆయన కరుణతో నిన్న చూపు ఇంకా బాగుంటుంది. స్వామి పీతాంబరధారి, కౌస్తుభమణి, భుజకీర్తులు, దండకడియాలు, మెడలో వైజయంతిమాల, శంఖ చక్ర గదా పద్మాలతో శోభిల్లుతూ ఉంటాడు. స్వామి ఆభరణాలు అలంకారాలతో నిండిన స్వామి రూపాన్ని తలుచుకోవడమే భక్తి. గోపికా జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే.